బస్సులు రద్దయితే బండి మీదనో ఆటోలను పోవచ్చు గాని విమానాలు నడవకుంటే వీలు కాదు ఇంకో దాని మీద పోయేతానికి. హాగో అందుకే పడరాని పాటలు పడుతుండ్రు తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటోళ్ళు. చూడుండ్రి ఎంత ఆగమైతున్నారో 3-4 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకొని విమానం డిపోకి వచ్చినోళ్ళు. मेरा बेटी को प्यार चाहिए दे दो दे दो प्यार चाहिए दे दो प्यार है ओ सिस्टर सिस्टर मेरे बेटी को प्यार चाहिए मेरा बेटी का ब्लड आ रहा ब्लड नीचे से ब्लड आ रहा प्यार चाहिए दे दो क्यों नहीं कर सकता क्यों नहीं कर सकता क्यों नहीं कर सकता मेरे को प्यार चाहिए కొండలను పిండి వేసేంత కోపంతోని పండ్లు పటపట పటపట కొరుకుతున్నాడు. పాపం తన బిడ్డకు ఆడపిల్లలకు వచ్చే ఆపదొచ్చిందట. ఇక్కడ ఎసోంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని నోరు బొంగు బొంగ గట్టిగా గర్జిస్తాండు. ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దేశం మొత్తంలా 1000 మంది విమానం ప్రయాణం చేసేటోళ్ళు ఇరుగ మరుగొచ్చిండ్రు. ఆ ఇండిగో అనే విమానాలు నడిపే కంపెనీలా ఏం తక్లీఫ్ అయిందో ఏమో గాని ఒక్కసారి 500కి ఎక్కువ విమానాలు రద్దు చేసిండ్రట. అందుకే విమాన స్టేషన్లు సమ్మక్క సారక జాతర తీరుగైనాయి. అంత గాయి గాయి గందరగోళం అన్నట్టే అవుతున్నది విమానం స్టేషన్లల్లా. 1000 మంది ఒక్క దగ్గర చేరే వరకు కిటకిటలాడినాయట ఎయిర్పోర్ట్లు. కొందరు 2-3 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారట. అక్కడ తిననీకే తిండి లేదు, పండుకొని జాగలేదు. ఆపదంటే ఆదుకునే మనుషులు కూడా లేరట. ఆ విమానాలు నడిపే ఇండిగో కంపెనీని ఇంట్లో మన్నువాడ గింత తిప్పల పెడుతున్నాడు అని తిడుతున్నారట. ఇక మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం అయ్యప్ప స్వాములు ఇడుముని నెత్తి మీద పెట్టుకొని మస్తు తిప్పల పడ్డారు. విమానం ఎప్పుడు వస్తుందా, ఎక్కి శబరిమల ఎప్పుడు పోదామా అని ఎదురు చూసిండ్రు. ఇట్లా జరగబట్టి 3 రోజులు అవుతున్నందుకు అరిగోసలు పడుతున్నారు ప్రయాణాలు చేసేటోళ్ళు. దీనికి తగ్గట్టు ఇండిగో కంపెనీ వాళ్ళు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖు నాటికి విమానాలు పూర్తిగా నడుపుతాం, అప్పటి వరకు మమ్మల్ని క్షమించుండ్రి అని చేతులెత్తేసిందట. అప్పటి వరకు ఈ ప్రయాణికులు ఎక్కడికి పోవాలనో ఏం కావాలనో అర్థమైతేనే లేదని మస్తు బాధపడుతున్నారట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఊసిపోయే కాలం వచ్చింది. దానికి అన్ని తీర్ల రంగం సిద్ధమైందట. ఆ ముచ్చట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా అర్థమైనట్టే కొడుతున్నదట. అందుకే కడుపులున్న భయానికి బయటికి కనిపించకుండా మేకపోతు గాంభీర్యం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యేలు. అగో గసంటి మాటలే మాట్లాడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అని సోషల్ మీడియాలో చేతులు నయంగా షేర్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సందర్భం రాకపోవడేంది, కోర్టు తీర్పు ఇయ్యక ముందే స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అట్లా జరగొద్దు అనుకుంటే అంతకంటే ముందే రాజీనామా చేయాలి. ఇప్పుడు గదే ఆలోచన చేస్తుండ్రు కావచ్చు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే నేను సిద్ధం అని అంటున్నాడు దానం నాగేందర్ అని ఖైరతాబాద్ పబ్లిక్ మాట్లాడుకుంటారట. అవును దానం సారు, నీకు ఎన్నికలు కొత్త ఏం కాదు కదా. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరికవుడు కూడా కొత్త కాదు. ఇప్పటికి 11 సార్లు ఎన్నికలు ఎదుర్కొన్నా అని చెప్తున్నావంటే ఏ తీరుగున్నదో నీ పార్టీలు మారిన రికార్డు అర్థమవుతున్నా అని కామెంట్లు పెడుతున్నారట. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ప్రజాధనం ఏ తిరిగి ఆగం చేసినో కూడా తెలుస్తున్నది. అంటే ఎటు వంపు అయితే అటు పోయి ఉప ఎన్నికలు తెచ్చుడేనా రాజకీయం అంటే? ఏదో ఒక పార్టీలుండి పబ్లిక్ కోసం కొట్లాడాలి అనేది లేదా దానం సారు అని అడుగుతున్నారట సోషల్ మీడియా పబ్లిక్ కూడా. గెలుచుడు ఓడిపోవడు పక్కకు పెడితే ఈ ఉప ఎన్నికలతోని సర్కార్ చేయాల్సిన పనులు చేయనీయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఈ ఉప ఎన్నికలు దేనికి పనికిరావు. ఏంద్రా బాబు ఈ ఉప ఎన్నికల లొల్లి అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు ఇది ఎరికైనాక.